నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యకి ఆధునిక చికిత్సా విధానాలు. ఈ విషయాల గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశిప్రియ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటారు? కపుల్ ఇన్ని రోజులు ట్రై చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే అది ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఒక మ్యారీడ్ కపుల్ ఒక 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత అప్పటికి కూడా ఏం జాగ్రత్తలు తీసుకోకుండా కలిసినట్టయితే పిల్లల కోసం ప్లాన్ చేసుకొని కూడా అప్పటికి కలగకపోతే దాన్ని మనం సంతానలేమి అని గుర్తించాలన్నమాట. సో ఈ 1 year ఆఫ్ పీరియడ్ అనేది మనకు చాలా క్రూషియల్. ఓకే. సో నార్మల్గా 1 year ట్రై చేసిన తర్వాత అప్పటికి కాకపోతే అప్పుడు మనం సంతానలేమిగా గుర్తించాలి. ఓకే, అంటే 1 year ఎవరైనా ట్రై చేయొచ్చు అంటారా? ఇందులో కూడా మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుంది? డెఫినెట్లీ ఏజ్ ఫ్యాక్టర్ పక్కా ఉంటుంది. ఎందుకు అని అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ, ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మన ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మన బాడీ 23 yearsకి ఉండేటట్టు 30 yearsకి ఉండదు కదా. ఏజ్ పెరుగుతూ ఉండే కొద్దీ మనకు స్కిన్లో ఎలా చేంజెస్ వస్తాయో బాడీలో కూడా మనకు అలానే చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆడవారిని మనము దృష్టిలో పెట్టుకుంటే ఎగ్ కౌంట్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. మెన్ని మనం కంపేర్ చేస్తే ఏమవుతుందంటే స్పర్మ్లో ఇష్యూస్ రావచ్చు, కౌంట్ పెద్దగా డిఫరెన్స్ రాకపోయినా మోటిలిటీ వైజ్ ఇష్యూస్ రావచ్చు, క్వాలిటీ వైజ్ ఇష్యూస్ రావచ్చు అనమాట. ప్లస్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా బాడీలో చేంజెస్తో పాటు కొన్ని డయాబెటీస్ కానీ, స్ట్రెస్ వల్ల హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక 23 years ఓకే, ఈ మధ్యకాలంలో అందరు కెరీర్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం లేట్ మ్యారేజెస్, కొంచెం ప్రెగ్నెన్సీని లేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ 26 years 27 yearsకి పెళ్ళైనా అప్పుడు ఇమ్మీడియట్గా ఒక 1 yearలో పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం అనేది అవసరం. అదే 30 years అయిందనుకోండి, వితిన్ ఆ 1 year ఫస్ట్ ఇయర్ 6 months లోపనే వీళ్ళకి సంతానాలు ఏమి ఒకళ్ళు కలిశారు, అప్పటికి పిల్లలు కాలేదు మోర్ దాన్ 30 years అయితే. సో 6 months మనము గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. 6 monthsకి అప్పటికి పిల్లలు అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ ఎన్ ఎవాల్యుయేషన్ అండ్ ఫర్టిలిటీ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఆడవాళ్లలో సంతానలేమికి దారితీసే కారణాలు ఏంటంటారు? ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి జనరల్గా? సో మనం ఇప్పుడు ఆడవారిని కన్సిడర్ చేస్తే మనకి బేసిక్ పీరియడ్స్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. సో పీరియడ్స్ అనేవి మనకు రెగ్యులర్గా ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి బాడీలో హార్మోన్ లెవెల్స్ నార్మల్ ఉండి, ప్లస్ మనకి ఎగ్స్ అనేటివి కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడము, గ్రోత్ అవ్వడం ఉంటే మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. ఎందుకు అంటే పీరియడ్ అనేది ఏంటి అంటే మన యూట్రస్లో ఎండోమెట్రియం అనేది ఒక లేయర్ ఉంటుంది అనమాట. సో ఈ లేయర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే రెగ్యులర్ సైకిల్స్ మనకి 21 days నుంచి 35 days సైకిల్ లెంత్ని మనం రెగ్యులర్ సైకిల్ అని అంటాం. సో డే 0 నుంచి డే 28 29 day వరకు ఎండోమెట్రియం అనేది పెరుగుతూ ఉంటుంది. అసలు ఈ ఎండోమెట్రియం రోల్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వస్తే బేబీ బెడ్ లాగా అయ్యి బేబీని క్యాచ్ చేసి స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియం అనేది పీరియడ్ 1 day రోజు, అంటే ఈరోజు మనకు పీరియడ్ వస్తుంది అంటే బయటకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ ఎండోమెట్రియం అనేది వెరీ థిన్గా ఉంటుంది, ఈ యూట్రస్ లైనింగ్ అనేది. ఎందుకు అంటే అది ప్రెగ్నెన్సీ లేయర్ కాబట్టి మనకు పీరియడ్ వస్తుంది కదా. సో బ్లీడింగ్తో పాటు ఎండోమెట్రియం లేయర్ అనేది షెడ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మళ్ళీ గ్రోత్ వస్తుంది. సో ఇది ఒక పీరియడ్, ఈ 28 day సైకిల్ పీరియడ్. సో దీనికి మనకి ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఆడవారికి మెయిన్ సమస్య ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఎగ్ సరిగ్గా ఎదగట్లేదు, రిలీజ్ కావట్లేదు అని అర్థం. సరే ఎగ్స్ బాగానే ఉన్నాయి, పీరియడ్ వస్తుంది, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది మేల్లో, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబల్ ఇష్యూ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ట్యూబ్స్ అంటే ఏంటంటే ఈ ఓవరీకి అండ్ యూట్రస్కి ఉండే కనెక్షన్ అనేది మనకి ట్యూబ్ అనమాట, ఫెలోపియన్ ట్యూబ్స్. సో అప్పుడప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్లో మైల్డ్ బ్లాకేజెస్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాదు. బికాస్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ట్యూబ్స్ ఉన్నా అవి బ్లాకేజ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇదొక రీజన్. సో ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేస్తే మనకి ఇంకా మిగిలింది యూట్రస్. విజయలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మా. నమస్కారం మేడం. మేడం ఆల్రెడీ ఒకసారి మాకు 8 years అయింది మ్యారేజ్ అయ్యి. 8 years నుంచి ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. 8 years తర్వాత మేము అంతకుముందు ఒకసారి ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ అది కన్సల్ట్ కాలేదు. మళ్ళీ ఒక 2 months గ్యాప్ వదిలేసినాను, టాబ్లెట్ మెడిసిన్ అన్ని వదిలేసినాను. నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, కాకపోతే అది ట్యూబ్లో వచ్చింది మేడం. ఓకే. అది ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ 2 తీసేశారు. ఓకే.
ఇప్పుడు రైట్ సైడ్ మాత్రమే ఉంది ట్యూబ్. ఓకే. అందువల్ల నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందా మేడం? అంటే ఒక ట్యూబ్ తీసేస్తున్నారు కదా, ప్రెగ్నెన్సీ అవకాశం ఎలా ఉంటుంది మేడం అది? ఫస్ట్ మీరు టెన్షన్ పడద్దుమా, మీకు ఒక ట్యూబ్ తీసేసినా కానీ ఇంకొక ట్యూబ్ ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంది. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం డిలే కావచ్చు. బికాస్ మనకు 2 ఓవరీస్ 2 ట్యూబ్స్ ఉన్నాయంటే ప్రతి మంత్ 2 సైడ్స్ నుంచి ఎగ్స్ అనేటివి రిలీజ్ కావు. ఎయిదర్ ఆల్టర్నేట్ వే, అంటే ఒకసారి ఈ రైట్ ఓవరీ నుంచి ఎగ్ వస్తే నెక్స్ట్ టైం లెఫ్ట్ ఓవరీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీకు సపోజ్ లెఫ్ట్ ఓవరీ నుంచే మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 50% తగ్గుతాయి. అదే రైట్ ఓవరీ నుంచి రిలీజ్ అయితే మనకి ఎగ్, రైట్ ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనే ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు చేంజ్ ఏమైపోయిందంటే మీరు 8 ఇయర్స్ అయిన తర్వాత మనకి ఇంకా టైం ఎక్కువ అయిపోయే కొద్దీ మీ ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్టోపిక్ ఒకసారి అయింది అని అంటే మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే 90% మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, ఒక 10% అయితే ఎక్టోపిక్ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది మనం కన్సిడర్ చేసి ప్రెగ్నెన్సీ అనేది తొందర ప్లాన్ చేసుకోవడం అవసరము. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే ఇంతకుముందు యూట్రస్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనము ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇట్లా బ్లాకేజెస్ ఉన్న ప్రెగ్నెన్సీ రాదు. మళ్ళీ ఇప్పుడు యూట్రస్లో మనకు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. అంటే ఈ మజిల్, యూట్రస్ మజిల్ థిక్కెనింగ్ని ఫైబ్రాయిడ్ అని అంటారు అనమాట. చిన్న చిన్న మయోమాస్ ఫామ్ కావచ్చు, లేకపోతే అడినోమయోసిస్ అంటారు. అంటే అడినోమయోసిస్ అంటే యూట్రసే జస్ట్ హార్డ్ బాల్ లాగా తయారవుతుంది అనమాట. సో అది యూట్రస్ బేసికలీ ఏంటంటే ఎలాస్టిక్ ఆర్గన్. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వస్తే మన యూట్రస్ అనేది సాగి బేబీని క్యాచ్ చేయాలి. బికాస్ బేబీ ఒక 3 kgs, ప్లాసెంటా ఒక 1/2 kg ఉంటుంది, యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ఒక 1 kg ఉంటుంది. మన యూట్రస్ నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ 60 grams ఉంటుంది నార్మల్గా. అది మన ప్రెగ్నెన్సీ వస్తే ఓన్లీ ఆ యూట్రస్ మజిలే 1 kg అవుతుంది. సో అంత పెరగాలి అంటే దానికి ఎలాస్టిసిటీ ఉండాలి. సో ఎలాస్టిసిటీ కోల్పోవడం దీన్ని అడినోమయోసిస్ అని అంటారు. అది కాకుండా చిన్న చిన్న ఫైబ్రాయిడ్ పాలిప్స్ ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియంలోనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ యూట్రస్ గోడలు అన్నీ ఇట్లా అతుక్కొని పోయి ఉండొచ్చు, యాషర్మెన్స్ అని ఉంటారనమాట. లోపల అతుకులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కొన్ని యూట్రస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొంతమందికి సర్విక్స్ అంటే యూట్రస్ ఓపెనింగ్ అనేది క్లోజ్డ్గా ఉండొచ్చు, సర్వైకల్ స్టీనోసిస్ అని అంటారు. సో అదొక ప్రాబ్లము. సో ఈ యూట్రస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సపోజ్ ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. ఓకే. సో ఇవి కాకుండా సపోజ్ యూట్రస్ కూడా నార్మల్ ఉంది, ట్యూబ్ ఓపెన్ ఉంది, అప్పుడు ఎగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అని అంటే మనము హార్మోన్స్ చెక్ చేయించుకోవాలి. అప్పుడప్పుడు బాడీలో మనకి థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసరికి కూడా మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉండవు. ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అని అంటే అన్నీ బాగుంది అంటే మేల్ సైడ్ చెక్ చేయాలన్నమాట. స్పర్మ్ అనాలిసిస్ బాగుందా, స్పర్మ్ కౌంట్ బాగుందా, మొటిలిటీ బాగుందా, అది కూడా బాగానే ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసిన అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. రైట్, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి అంటారు. దివ్య ఉన్నారు రాజమండ్రి నుంచి, కాల్ తీసుకుందాం. దివ్య గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో. హాయ్ డాక్టర్. హలో అమ్మా. మ్యారేజ్ అయ్యి మాకు 1.5 year అయ్యింది. మ్యారేజ్ అయిన దాని నుంచి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి పీరియడ్స్. మేము హాస్పిటల్కి వెళ్ళాము. అంటే స్టార్టింగ్ ఈ 21 days టాబ్లెట్స్ ఇస్తారు కదా, అవి ఇస్తారు. అవే కంటిన్యూ అలా 3 months వేస్తున్నా, వేసుకున్న రోజులు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మేము హోమియోపతి వాడుతున్నాం. ఇంకా మేము పిల్లలకి ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏది వాడాలో తెలియట్లేదు మాకు. ఓకే. ఇంకా రెగ్యులర్ అలానే ఉంది. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉందమ్మా ఎప్పుడన్నా? అవును, పీసీఓడి ప్రాబ్లం. ఓకే. సో ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి. పీరియడ్స్ మనకి రెగ్యులర్గా అవ్వడం కంటే మీకు ఎగ్స్ రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్ కానికి మందులు తీసుకుంటూ ఉంటారు. పీసీఓడి ప్రాబ్లం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీసీఓడిలో ఏమవుతుంది అంటే ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ఎగ్ని బట్టే ఎండోమెట్రియం డెవలప్మెంట్ ఉంటుంది కదా. ఎగ్ సమ్ ఈస్ట్రోజన్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది కొంచెం అమౌంట్స్. ఆ అమౌంట్స్ మనకి ఎండోమెట్రియం యూట్రస్ లైనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండకపోయేసరికి పీసీఓడి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో 6 monthsకి ఒకసారి సైకిల్ రావడము, 8 monthsకి ఒకసారి సైకిల్ రావడము, 1 yearకి ఒకసారి సైకిల్ రావడం, ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళకి బాడీలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోయి
ఫేషియల్ హెయిర్ రావడము, జుట్టు ఊడిపోవడం, కొంచెం మేల్ ప్యాటర్న్ ఆలోపీసియా అంటారు, ప్లస్ యాక్నీ రావడము, మెడ దగ్గర నల్లగా కావడం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట. సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే వీళ్ళు చాలా వరకు సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు అని కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ సైకిల్స్ కంటే మనకి ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ. బికాస్ మీకు ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది. ఎందుకు అంటే మన ఊసైడ్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో పీసీఓడి వాళ్ళు ఫస్ట్ మనము రెగ్యులర్గా సైకిల్స్ రావడం కంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. రెగ్యులర్ సైకిల్స్ రాకపోయినా కానీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. మీకు పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే మనం ఒక స్కానింగ్ చేసుకొని జస్ట్ ఎగ్ గ్రోత్కి డెవలప్మెంట్కి మనకు ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే చాలామంది ఒక 10 to 20% ఆఫ్ ద కేసెస్లో న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సైకిల్ దే షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. రైట్. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా కంటే కూడా దానికి ట్రై చేస్తూనే దానికంటే ముందు కూడా ఇది ట్రై చేస్తే ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఉంటుంది. డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు అంటే సంతానలేమికి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి రీజన్స్ అని చెప్పేసి 49లో వీళ్ళందరికీ కూడా ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుందంటారు? డెఫినెట్లీ ఇప్పుడు మనకి 49లో ఎస్పెషలీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ వన్ టైమ్ గో. సో మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కాడి నుంచి మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అండ్ కొత్తవి లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ లాంటి టెక్నిక్స్ కానీ ప్లస్ ఇంప్రూవ్డ్ ఆండ్రాలజీ ల్యాబ్ ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది 49లో. సో డెఫినెట్లీ మనకి మోర్ దాన్ దట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, ఆల్మోస్ట్ మన ఎంబ్రియాలజిస్ట్లో 25 years ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో డెఫినెట్లీ వీఆర్ హ్యావింగ్ బెటర్ సక్సెస్ రేట్ ఇన్ ఐవీఎఫ్ సైకిల్స్ అండ్ ఈవెన్ ఐయుఐస్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం అంతే రేంజ్ సక్సెస్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు బేసికలీ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి కేస్ ఓరియంటేషన్ అనేది. ఇప్పుడు ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్. ఇప్పుడు వీళ్ళకే ఐయుఐ కంపల్సరీ ఐయుఐ చేస్తాము, కంపల్సరీ ఐవీఎఫ్ఏ చేయాలని లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా మనము చాలా వరకు ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. అలాగే ఐయుఐ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? ఎవరెవరికి అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ యూజ్ అవుతుంది? యా. సో ఐయుఐ బేసికలీ ఇది చిన్న పద్ధతి అండ్ ఎఫెక్టివ్ పద్ధతి అనమాట. సో దీంట్లో మనకి ఏం చేస్తాము అంటే స్పర్మ్స్ అనేటివి జస్ట్ డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో వాష్ చేసి మనం యూట్రస్లోకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరికి ఐయుఐ చేస్తామంటే ఎవరికైతే ట్యూబల్ సమస్యలు ఉండవో, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయో, న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయ్యో, సో వీళ్ళకి, లేకపోతే క్రానిక్ యానోబులేషన్ అంటే అన్నీ బాగున్నాయి కానీ వీళ్ళకి ఎగ్స్ రిలీజ్ కావట్లేదు. సో వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ కావడానికి మనం ట్రై చేసి సేమ్ టైంలో ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మేల్ ఫ్యాక్టర్ అనమాట. సో మేల్స్ మనం కన్సిడర్ చేస్తే 15 million కౌంట్ అనేది మనం టార్గెట్ అనమాట. మినిమం 15 million కౌంట్ ఉండాలి మెన్లో. సో వీళ్ళకి కౌంట్ సపోజ్ 8 to 10 millions, 10 to 15 millions ఉంటే వీళ్ళకి ఐయుఐ ప్రిఫరబుల్. ఎందుకు అని అంటే అండ్ మన కౌంట్ కంటే ఎక్కువ మొటిలిటీ ఇంపార్టెంట్ అనమాట. మొటిలిటీ అంటే స్విమ్మింగ్ కెపాసిటీ. ఈ స్పర్మ్స్ అనేటివి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత కదులుతున్నాయి, ఎంత స్విమ్ చేసి ఇప్పుడు మనకి యూట్రస్లో నుంచి మళ్ళీ ట్యూబ్స్ వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. యూట్రస్ ఒక మ్యూకోజా నుంచి మనకి అవి స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో ఈ స్విమ్మింగ్ కెపాసిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, ఇప్పుడు మనము కౌంట్ని చూసినప్పుడు 8 to 10 millions ఉన్నా అదే మొటిలిటీ మనకి మోర్ దాన్ 25% ఉంటే మనం ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు అనమాట. లెస్ దాన్ 8 million కౌంట్ ఉంటే 5 million కౌంట్స్ అట్లా ఉంటే మనము ట్రీట్మెంట్ చేయాలి ఫస్ట్. అప్పటికి ఇంప్రూవ్ కావట్లేదంటే వీళ్ళు ఐవీఎఫ్ ఈసీకి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. లేదు వీళ్ళకి మొటిలిటీ బాగానే ఉంది కానీ కౌంట్ తక్కువ ఉంది, 10 million కౌంట్ ఉంది, మొటిలిటీ 40% ఉన్నా డెఫినెట్లీ మనం ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు వీళ్ళకి. లేదా 25% మొటిలిటీ ఉంది, మనం ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు. అదే మొటిలిటీ 10% ఉందనుకోండి అంటే మనం ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్పర్మ్స్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు అట్లీస్ట్ ఒక 40 ప్రోగ్రెసివ్ ముందుకి స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అట్లా వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక ఎగ్ని స్పర్మ్ అనేది పియర్స్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఫర్టిలైజేషన్ కావాలంటే. సో ఈ ఐయుఐ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే జస్ట్ వాష్ చేసి హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాము అంటే యూట్రస్ పైన భాగంలో ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట.
అక్కడి నుంచి మనకి ట్యూబ్ వరకు కొంచెం బెటర్ అవుతుంది, డిస్టెన్స్ తక్కువ అవుతుంది, కెపాసిటేషన్ అంటే ఎక్కువ హెల్దీ స్పర్మ్స్ వెళ్తాయి కాబట్టి న్యాచురల్ వేలో కంటే ఐయుఐలో ఒక 10% ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తప్పించి అదేం ఐయుఐ చేస్తే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు, ఓన్లీ ఒక 10% ఛాన్స్ ఎక్కువ. ఇదే ఐయుఐలో క్యుములేటివ్ సక్సెస్ ఉంటుంది అనమాట. సెకండ్ టైం చేస్తే థర్డ్ టైం చేస్తే 2 to 3% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఎన్నిసార్లు కొంతమంది ఒక్కసారి చేయించుకొని మేము ఒకసారి ట్రై చేసాం అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. జనరల్గా ఐయుఐ అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు ఐయుఐ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? ఏజ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు. తక్కువగా ఉంటే యాజ్ పర్ మన గైడ్ లైన్స్ బుక్స్ కానీ మనము బేసిక్గా ఫాలో అయ్యేది ఇన్ఫర్టిలిటీ గైడ్ లైన్స్ మనకి రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెటిషియన్స్ అండ్ గైనకాలజీ అని యూకేలో ఉంటుంది. అది ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ప్లస్ ఏఎస్ఆర్ఎం ఇవన్నీ లండన్ నుంచి మనకు గైడ్ లైన్ ఉంటుంది అనమాట. హోల్ వరల్డ్ కూడా అవే ఫాలో అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది సపోజ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, ఒక 18 months 19 months ట్రై చేశారు అప్పటికీ కావట్లేదు అని అంటే ఏజ్ తక్కువ అనుకోండి, డెఫినెట్లీ మీరు ఒక 6 cycles ట్యాబ్లెట్స్తో ట్రై చేశాక నెక్స్ట్ 6 cycles వరకు ఐయుఐ వెళ్ళచ్చు. 6 times ఐయుఐ చేయించుకోవచ్చు. ఎవ్రీ సైకిల్లో చేయించుకోవచ్చు అంటే ఎవ్రీ సైకిల్లో చేయించుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే మనకి ఏజ్ సపోజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మనం 23 years నుంచి 28 29 వరకు కట్ ఆఫ్ తీసుకుంటాం అనమాట. మోర్ దెన్ 30 years అండ్ 18 months ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏజ్ 30sలో ఉన్నారు, మ్యారేజ్ అయ్యి జస్ట్ 18 months అవుతుంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డైరెక్ట్లీ యూ షుడ్ గో ఫర్. అన్ని నార్మల్ ఉన్నాయంటే ఐయుఐకి వెళ్ళాలి. వీళ్ళ కట్ ఆఫ్ మనం ఓన్లీ 2 to 3 cycles చెప్తాం. బికాస్ అన్ని నార్మల్ ఉన్నాయి, స్పర్మ్స్ కూడా లోపలికి వెళ్తున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం. బయటకు మనకేం కనిపించదు కానీ ఇన్హెరెంట్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది, అందుకే అవి రెండు కలవట్లేదు. సో వీళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళి అవసరం ఉంది. ఓకే, అలాగే అంటే ఇంకెవరెవరు ఐవీఎఫ్కి వచ్చేసి ఎవరెవరు వెళ్ళొచ్చు, దీని ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది? యా, సో ఐవీఎఫ్ బేసిక్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా ఎగ్ స్పర్మ్ కలవట్లేదు. సో చాలా ఏజ్ అయిపోయింది అండ్ మ్యారిటల్ లైఫ్ ఎక్కువ అయిపోయింది, వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్. యంగ్ ఏజ్లో కూడా చాలామంది ట్యూబల్ బ్లాక్స్ ఉండే సమస్య ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటాయి? చిన్నప్పుడు సపోజ్ కొంతమందికి టీబీ వచ్చి వాళ్ళకి యూట్రస్లో కూడా అతుకులు ఉండే ప్రాబ్లం ఉంటుంది, ట్యూబ్స్ కూడా బ్లాకేజ్ ఉండే ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే కొంతమందికి పిఐడి సమస్యలు అంటే మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ బ్యాక్టీరియా అనేది స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్ళి ట్యూబ్స్లో బ్లాక్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ ట్యూబ్స్ మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్. సో ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్, ఏజ్ ఎక్కువైంది అండ్ ఐయుఐ చేసినా ఐయుఐ సక్సెస్ లేదు, ఎగ్ స్పర్మ్ న్యాచురల్లీ కలవట్లేదు. సో ఒక 3 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిల్డ్ అంటే వీళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఐవీఎఫ్ వెళ్ళాలని రూల్ లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రతి మంత్లో ఎవ్రీ కపుల్కి 1% ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, సో టు బీ సర్టెన్ మనం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకున్నాము, ఇన్ని ప్రొసీజర్స్కి వెళ్ళాము, అప్పటికి కావట్లేదు అంటే డెఫినెట్లీ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొంతమందికి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మేల్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో లెస్ దాన్ 5 million కౌంట్ 1 million కౌంట్ ఉన్నా కానీ వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనకి ఒక్క ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలంటే మనకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం అనమాట. సో కౌంట్ తక్కువ ఉందనుకోండి వీటికి కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి ఎగ్ని పియర్స్ చేసుకొని వెళ్ళలేవు కాబట్టి న్యాచురల్ వేలో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో వీళ్ళకి మనం ఏం చేస్తాము అంటే స్పర్మ్స్ని వాష్ చేసి మంచి హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని ఐసోలేట్ చేసి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేస్తాం. అంటే ఒక్క ఎగ్లోకి ఒక స్పర్మ్ వేసి ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ పద్ధతిలో ఫర్టిలైజేషన్ బెటర్ ఉంటుంది, ఎంబ్రియోస్ అనేవి బెటర్గా తయారవుతాయి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్, ఈస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారు నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మా పిల్లయి 18 సంవత్సరాలు అయింది మేడం. 18 years. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 33 మేడం. చెప్పండి అమ్మా. నేను అప్పటి నుంచి కూడా మందులు వాడుతున్నానండి, కానీ నాకు కన్ఫర్మ్ అవ్వట్లేదండి. ఓకే, ఎక్కడ చూపించుకున్నారు మా? మీ ఎగ్ కౌంట్ ఎంత ఉందన్నారు? హస్బెండ్కి కూడా చెకింగ్ చేయించారా? నా ఎగ్ కౌంట్ అయితే 3 eggs ఉంటున్నాయండి. 21 20 కాడికి ఉంటున్నాయండి ఒక ఎగ్స్. మా ఎగ్ అండ్ కౌంట్ అయితే 25 30 ఉంటుందండి. ఓకే ఓకే మా నెల నుంచి ఐయుఐ చేయించుకుంటున్నానండి. అంటే నాకు
ఈ మధ్యలో ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం వచ్చిందండి. ఓకే. దానికి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నానండి. ఓకే. చేయించుకున్నాను కానండి, నేను పిల్లల కోసం మందులు వాడుతున్నానండి. ఈ 3 నెలల నుంచి కూడా ఐయుఐ చేయించుకుంటున్నానండి, కన్ఫర్మ్ అవ్వట్లేదండి. 3 సైకిల్స్ ఐయుఐ అయినామా? అవునండి. ఓకే. మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం కంపల్సరీ ఉందిమా. ఎందుకు అని అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం వల్ల లాప్రోస్కోపీ చేశారు. సో ఎవరికి లాప్రోస్కోపీ చేస్తారు అంటే మనకి ఎగ్స్ అసలు రిలీజ్ కావట్లేదు, ఓవరీ సైజ్ కూడా చాలా పెద్దగా అయిపోయింది, ఎంత మందులు పెట్టినా రెస్పాండ్ కావట్లేదు అంటే వీళ్ళకి ఏం చేస్తారు అంటే ఓవరీలో ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ జమైన ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని జస్ట్ మనకి లాప్రోస్కోపీ పోర్ట్ ద్వారా జస్ట్ పంచరింగ్ చేస్తారనమాట. సో అట్లా చేస్తారు చిన్న చిన్నవి జస్ట్ అట్లా చేస్తే ఏమవుద్ది అంటే లోపల అక్యుములేట్ అయిన ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే అక్కడ జామ్ అయిపోయిందో అది మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనకి బాడీలో హార్మోన్ లెవెల్ అనేది మళ్ళీ రిజ్యువనేట్ అవుతుంది అనమాట. సప్రెస్ అయిపోయిన హార్మోన్స్ అన్ని మళ్ళీ రిజ్యువనేట్ అయ్యి వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అట్లా అయ్యి తనకు ఐయుఐ చేశారు 2-3 టైమ్స్. ఐయుఐ ఎప్పుడు చేస్తారు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎవరైనా ఎగ్ గ్రోత్ రిలీజ్ అయ్యే టైంకి ఐయుఐ చేస్తారు. సో ఈ 3 సైకిల్స్ కూడా ఐయుఐ ఫెయిల్ అయింది. పెళ్ళై 18 మంత్స్ అవుతుంది, 18 ఇయర్స్ అవుతుంది. సో వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం 100% ఉంది. రైట్. శిరీష ఉన్నారు కోదాడ నుంచి. శిరీష గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారు, మాది కోదాడ అండి. చెప్పండి అమ్మా. నాకు ఇప్పుడు 7వ నెల అండి. బేబీ ఎలా తిరుగుతుందండి? బేబీ కదలికలు తెలియట్లేదు, ఎప్పుడు తెలుస్తాయి? మా బేబీ కదలికలు అనేది 5th మంత్ తర్వాత మనకు తెలుస్తాయి అన్నమాట. సో 22 వీక్స్ 20 వీక్స్ అయిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు బేబీ కౌంట్స్ చూసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఫుడ్ ఇంటేక్ అయిన తర్వాత, అంటే పొద్దున తిని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కౌంట్ చేసుకోవాలి. మినిమం 3 to 4 బేబీ కిక్ చేయాలి. 3 to 4 టైమ్స్ బేబీ కిక్ చేయాలన్నమాట. సో మధ్యాహ్నం మళ్ళీ అది కార్డ్ టెస్ట్ అని అంటారనమాట. ఒక చిన్న పేపర్ తీసుకొని దాంట్లో మన బేబీ ఎన్నిసార్లు తిరిగిందో అది కౌంట్ చేసుకోవాలి. రోజుకి 10 టైమ్స్ కంటే తక్కువ తిరిగితే చాలా రిస్క్, బేబీ కాంప్రమైజ్ అవుతుంది అని అర్థం అనమాట. సో వీళ్ళు వెళ్ళి హాస్పిటల్లో ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికి కిక్స్ తెలియవు అంటే ఎవరికైతే పాలిహైడ్రామ్నియోస్ ఉందో, అంటే లోపల ఫ్లూయిడ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చాలా ఎక్కువ ఉంది, సో వాళ్ళకి బేబీ కౌంట్స్ తెలియకపోవచ్చు. అది కాకుండా అబ్డామినల్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది, పొట్ట ఎక్కువ ఉంది అంటే వీళ్ళకి కూడా అప్పుడప్పుడు కౌంట్స్ అనేటివి తెలియకపోవచ్చు. మీరు ఇంకా తెలవట్లేదు అంటే మీరు మీ ఆబ్స్టెటిషియన్ దగ్గరికి వెళ్ళి బేబీని చెక్ చేయించుకోవడం. 7th మంత్ అంటే డెఫినెట్లీ కౌంట్స్ అనేటివి తెలవాలి. తెలవట్లేదు అంటే ఏదో ఇష్యూ ఉంది, మీరు మీ కన్సల్టింగ్ ఆబ్స్టెటిషియన్ దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మిస్క్యారేజ్ గురించి మాట్లాడితే కొంతమందికి రికరెంట్గా జరుగుతూనే ఉంటుంది, దానికి రీజన్ ఏంటంటారు? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు అబార్షన్ అనేది మనం 28 వీక్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 5th మంత్ 6th మంత్ వరకు కూడా అబార్షన్ అని అంటాం అన్నమాట. సో దాన్ని మనం కేటగరైజ్ చేసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ లాస్ని ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్, సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్, థర్డ్ ట్రైమిస్టర్. ప్రెగ్నెన్సీ 9th మంత్ని ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months లాగా డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫస్ట్ 3 monthsలో రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి అంటే 2-3 టైప్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ మనకి జీన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఫీమేల్ సైడ్ కానీ మేల్ సైడ్ కానీ తయారైన ఎంబ్రియోలో ఏమైనా జీన్ డిఫెక్ట్స్ ఉంటే అది ప్రొలాంగ్గా గ్రో కాలేదు కాబట్టి అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎండోమెట్రియం అనేది సపోర్ట్ చేయకపోవచ్చు ప్రెగ్నెన్సీని, లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని అంటారు. సో ఇట్లా ఉంటే మనకి 6 weeksలో 7 weeksలో ప్రతిసారి టర్మినేషన్ అంటే ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది కాకుండా మనకి సపోజ్ 12 weeks తర్వాతనో 13 weeks అవుతున్నా సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్, సో పెయిన్లెస్ బ్లీడింగ్ అయిపోయి మనకి ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అంటే యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది అనమాట. సో ఈ సర్విక్స్ అనేది ఒక డోర్ లాంటిది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? పీరియడ్స్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, లేదా డెలివరీ టైంలో ఓపెన్ అవుతుంది. మిగిలిన టైం అంతా యూట్రస్ క్లోజ్డ్ ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఓపెన్ అవుద్ది, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఓపెన్ అయితేనే కదా స్పైన్స్ లోపలికి వెళ్ళగలుగుతాయి. సో ఈ 3 timesలో తప్ప మిగిలిన టైం అంతా ఈ సర్విక్స్ అనేది క్లోజ్డ్ ఉండాలి. అది ప్రెగ్నెన్సీ 9th monthకి వచ్చేసరికి మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే డెలివరీకి కావాలి ప్రిపేర్ అవుతుంటుంది కాబట్టి. ఇది 5th monthలోనే అప్పుడప్పుడు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారనమాట. సో అట్లా ఓపెన్ అయిపోతే పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యి ప్రెగ్నెన్సీ లాస్ అవుద్ది. సో ఇంకా అది కూడా కాకుండా చాలామందికి హైపర్టెన్సివ్ డిజార్డర్స్, అంటే ఈ మావి ప్రెగ్నెన్సీ లోపల ప్లాసెంటా మావి అనేది సరిగ్గా అతుక్కోకపోతే ప్రెగ్నెన్సీలో
బీపీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల సడన్గా ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటే ప్లాసెంటా ముందే ఊడిపోయి బ్లీడింగ్ అయ్యి ఇట్లా కొన్ని లాసెస్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మొదటి 3 నెలల్లో ఊరికే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. సో ఈ మన బాడీలోనే ఏమన్నా యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది. సో మనం ఏం తీసుకుంటున్నాం, వ్యాక్సిన్ తీసుకుంటే మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి టువర్డ్స్ ద వైరస్. మనకి కరోనా వైరస్ అంటే కోవిడ్ మన బాడీలోకి ఏమైనా ఎంటర్ అయినా కానీ మనం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ వైరస్తో ఫైట్ చేసి ఇట్ విల్ పుష్ అవుట్ ద వైరస్. సో ఈ మన బాడీలో కూడా ఈ యాప్లా సిండ్రోమ్ అంటే యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, ఈ వచ్చిన బేబీని కూడా ఇది ఫారిన్ బాడీలా డిటెక్ట్ చేసి మన బాడీ తోసేస్తుంది అనమాట బయటకి. సో అట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కొన్ని రీజన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో. రైట్ డాక్టర్ గారు, సంతానలేమికి అసలు రీజన్స్ ఏంటి, అలాగే ఆ సంతానలేమితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఫార్చునేట్లీ ఎలాంటి సొల్యూషన్ అందుబాటులో ఉంది చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.